ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో రాష్ట్ర నిరుద్యోగ బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. నిరుద్యోగుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విద్యార్థులను నిరుద్యోగులను అణిచివేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ పాల్గొన్నారు. అనేక ఆఫీసులు ఉంటారు. అప్పుడు కూడా కేసీఆర్ ఇంత నిర్బంధం పెట్టడం మీద నేను స్వేచ్ఛ ఉద్యమాలు చేశాను. ఇందిరా పార్క్ అడగాలి, సరే కొన్ని ఉండొచ్చు లిమిట్స్, ఇందిరా పార్కాలు ఎత్తేసి వేయడం అవి, కానీ ఉద్యమాలు మాత్రం ఎక్కడ కూడా మమ్మల్ని ఆపలేదు. మేము చేసేపటికేనే ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చింది. దాని పుణ్యాన్ని నువ్వు గెలిచినావు. మీరు గెలిచిరంటే మీరు దమ్ముతో గెలిచిరా, శక్తితో గెలిచిరా. నిరుద్యోగ ఉద్యమం బలంగా ఉండడంతో ఆ ఉద్యమం పల్లె పల్లెకి వెళ్ళిపోయింది. దాని ప్రవాహం ఊరికి వెళ్ళిపోయింది. ఆ దమ్ముతోటి భయపడి నిరుద్యోగులందరూ మొన్నటి ఎన్నికల లోపల కార్లు కట్టుకొని, జీపులు కట్టుకొని ఊరు తిరిగి ఈ ప్రభుత్వం మిమ్మల్ని గెలిపేయడానికి గుర్తు చేశారు. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి మేము మిమ్మల్ని అంచివేస్తాం, మీకు రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తే మేము పసిపిల్లలమ్మా, అంత యూత్, అంత హైలీ ఎడ్యుకేటెడ్. ఎవరైనా మద్దతు ఇస్తే మనం తీసుకుంటారు, తప్పేముందని. దానికి ఆ సమస్య పరిష్కరించడానికి చేయాలి. రాజకీయ పార్టీలు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు ఇంట్లో కూర్చొని పెట్టుకున్నారా? వాళ్ళ బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు, ఒక టీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కొట్లాడాలి, సిపిఐ కొట్లాడాలి. సిపిఐ అయితే సిపిఎం అయితే వాళ్ళు ప్రజల పక్షాన్ని ఎప్పుడు పోరాడే పార్టీలు, వాళ్ళు కూడా కొట్లాడాలి. ఏదో మిత్రుల పక్షం అని కూర్చుంటే కాదు, వాళ్ళు కూడా వచ్చి కొట్లాడాలి. మేము కొట్లాడుతున్నామా, మేము పార్టీ కాదు, రాజకీయ ప్రజల పక్షాన, బీసీల పక్షాన పోరాడుతున్నాం. వీటికి రాజకీయ రంగం పుట్టి తప్పుదూర వర్తిస్తున్నా అనడం సరికాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు డిమాండ్ ఏంటి? నిరుద్యోగులకి ఒక 5-6 డిమాండ్లు ఉన్నాయి. అందులో వాస్తవం ఉందా లేదా మేము కూడా చెప్తాం కదా. మాతో మాట్లాడితే మమ్మల్ని అధికారులు చూసినట్టు మేము రాలేదన్న తప్పు ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. రావడం కోసం బలిదానమైనటువంటి తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ నిధులు అనే పేరుతోని గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయని గత ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు నెత్తికెక్కి కావడం ఎక్కి ఏసీ గంటల్లో నిరుద్యోగాన్ని పట్టించుకోకుండా ఉద్యమాలు చేస్తుంటే ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి నిరుద్యోగం మీద కేసులు పెట్టి మరి రాత్రి 12 గంటల వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణం. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కనే హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులు కోరుకుని తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు న్యాయం జరగకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆర్ కృష్ణ శాంతియుతంగా మరి పోరాడాలని చెప్పి నిరుద్యోగులను ఒక ఓపిక పట్టిస్తుంటే ఓపికను మీరు దాన్ని అలుచుగా చూసుకొని ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళని పెట్టి దిగ్బంధం చేసి ఉద్యమాలు చేయకుండా